నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి బలపడుతుంది. బాల అరిస్టాల్లాగా ఇండియా కూటమి ఏర్పాటు తొలి రోజుల్లో అనేక సంఘటనలు జరిగాయి. ఒక దశలో ఇండియా కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. అంతేకాదు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఢిల్లీ వరకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. కానీ పంజాబ్ లో మాత్రం ఒంటరి పోరునికే కేజ్రీవాల్ పై జై కొట్టారు. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గణనీయమైన సీట్లు గెలుచుకొని సత్తా చాటింది. పశ్చిమ బెంగాల్లో 4 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. 4 సెగ్మెంట్లలోనూ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ఉప ఎన్నికల ఫలితాలతో పశ్చిమ బెంగాల్పై తన ఆధిక్యతను మరోసారి చూపించారు మమతా బెనర్జీ. ఇదిలా ఉంటే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్లో కూడా కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. వాస్తవానికి ఉత్తరాఖండ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. బీజేపీకి చెందిన పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగళూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇటీవల ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో 2 నియోజకవర్గాల్లోనూ కమలం పార్టీయే గెలుస్తుందని అందరూ భావించారు. బీజేపీ నాయకులు కూడా తమ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అయితే కమలనాథుల అంచనాలు తప్పాయి. బద్రీనాథ్, మంగళూరు 2 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. మొత్తం మీద లోక్సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ జోరు మీదుంది. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లోక్సభలో ప్రతిపక్ష నేతగా గుర్తింపు లభించింది. ఇటీవల ముగిసిన లోక్సభ సమావేశాల్లో రాహుల్ గాంధీ చూపిన పరిణితి దేశ ప్రజలందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు లోక్సభ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన చేసిన మణిపూర్ పర్యటనను దేశ ప్రజలందరూ అభినందించారు. ఈ మొత్తం ఎపిసోడ్ గమనిస్తే ప్రధాని నరేంద్ర మోడీ మ్యాజిక్ తగ్గుతున్న సంకేతాలు అందుతున్నాయి. కాగా ఉప ఎన్నికల ఫలితాలతో భారతీయ జనతా పార్టీ నేతల్లో నిస్తేజం నెలకొంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కమలం పార్టీ ఓడిపోవడాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమికి దారితీసిన పరిస్థితులపై విస్తృత అధ్యయనం చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే దేశంలో నరేంద్ర మోడీ హవా కొంతమేరకు తగ్గుతుందని చెప్పుకోవాలి.